press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి రీసెంట్గా మివి వాళ్ళు లాంచ్ చేసిన మివి కాలర్ ఫ్లాష్ ప్రో అయితే మన దగ్గర ఉందన్నమాట. ఇది మనకి అరౌండ్ ఒక 1000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో దొరికే ఒక నెక్ బ్యాండ్ అని చెప్పొచ్చు. సో ఇలా మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడతాను. సో మనకి ఈ నెక్ బ్యాండ్ అండర్ 1000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో వర్తియా కాదా, అండ్ దాంతోపాటు డీటెయిల్గా ప్రతి ఒక్క కేటగిరీలో దీని ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉందని దాని గురించి డీటెయిల్గా అయితే వీడియో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అమెజాన్లో మనకి 999 ఆఫర్కి అయితే నేనైతే పర్చేస్ చేయడం జరిగింది. ఇది మనకి బేసికల్లీ 999 నుంచి మనకి 1499 వరకు అయితే మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇప్పుడైతే మనకి 999 ఆఫర్కి అయితే దొరుకుతుంది అనమాట. కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే మీరు ఆ లింక్స్ని యూస్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇంక వితౌట్ డిలే మనం ఈ మివి కాలర్ ఫ్లాష్ ప్రో యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోతో లైక్ చేయండి, ఎందుకంటే మీరే చేస్తున్న బూస్ట్ అప్ మనం మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాం. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మివి కాలర్ ఫ్లాష్ ప్రో యొక్క అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం కూడా మనకి ప్యాకింగ్ సీల్స్ అయితే ఉంది కదా, ఇది మొత్తం మనం ర్యాప్ తీసేద్దాం. సో తీసేసిన తర్వాత లోపల బాక్స్లో కంటెంట్స్ ఏమైనా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మనకి మివి బ్రాండింగ్ అయితే ఉంది, అండ్ దాంతోపాటు కింద మీకు కాలర్ ఫ్లాష్ ప్రో అని చెప్పేసి అయితే రాశారు. నెక్ బ్యాండ్ ఫోటో అయితే ఉందన్నమాట. కింద మనకి డీప్ అండ్ పవర్ఫుల్ బాస్. నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు తీసుకునే కొన్ని వాళ్ళ ఫీచర్స్ అయితే ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇది మనకి హైదరాబాద్లో ప్లాంట్ అయితే ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనకి ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ తీసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఏమైనా మెన్షన్ చేస్తున్నారు అనమాట. అవన్నీ మీకు లోపల చూపిస్తాను నేను. నెక్స్ట్ మనకి లోపల బాక్స్ ఓపెన్ చేయగా మనకి ఫస్ట్ కొంచెం పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. మనకి వెల్కమ్ క్యూ కార్డ్ ఒకటి, నెక్స్ట్ మనకి వారంటీ కార్డ్ ఒకటి, నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది పక్కన పెట్టేస్తే మనకి లోపల నెక్ బ్యాండ్ అయితే ఉంటుందన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అనేవి చాలా బాగున్నాయి. మీరు చూడొచ్చు, బిల్ క్వాలిటీ చాలా బాగుంది. చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకుంటే ఒక మంచి ప్రీమియం ఫినిషింగ్ అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మ్యాగ్నెటిక్ హెడ్స్ అయితే వస్తున్నాయి ఈ బడ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ మనకి ఇయర్ టిప్స్ కొన్ని, నెక్స్ట్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది, యూఎస్బీ పోర్ట్. ఇది కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. జస్ట్ మీరు బ్లూటూత్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం అందరూ దీని ఒక డీటెయిల్ ఫిజికల్ ఓవరీ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో బేసికలీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకుంటే మనకి కేబుల్ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్లాట్ కేబుల్ డిజైన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. అండ్ రెండు సైడ్లో మనకి ఏంటంటే 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. అరౌండ్ మనకి 380 mAh పవర్ బ్యాటరీ వాళ్ళకి అయితే మన వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి కింద తీసుకుంటే వాల్యూమ్ రాకర్స్, అండ్ దాంతోపాటు టైప్ సి ఛార్జింగ్ పోర్టు, అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే ఒక మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు కింద తీసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్తో వచ్చే బడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి 13mm డ్రైవర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వల్ల దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. సో నెక్స్ట్ మనకి దీని యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది మనకి ఫ్లాట్ కేబుల్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. వైర్ కూడా మీకు ఫ్లాట్ కేబుల్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అదైతే నాకు బాగా నచ్చిందనమాట. సో మనం ఎప్పుడైనా నెక్లో మనం వేసుకున్నప్పుడు కూడా మంచి ఫీల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ఏవైతే ఈ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవిగో మనకి ఇనియర్ డిజైన్ అయితే వస్తాయన్నమాట. సో ఇదిగో మనం చెవులో పెట్టుకున్నప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం నాయిస్ వరకు అయితే మనం డిటెక్ట్ చేసి మంచిగా అయితే మనం వాయిస్ అయితే వినొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. సో బేసికలీ మనకి ఇది స్ప్లాష్ ప్రూఫ్ అనమాట. సో మనకి స్ప్రింకిల్స్ అనే సరే వాటర్ మనకి ఇది సర్వైవ్ అయితే అవుతుంది అనమాట. సో మనం జాగింగ్ అప్పుడు, రన్నింగ్ అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మనం దీన్ని అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి దీన్ని 2 కేటగిరీస్ అయితే డివైడ్ చేద్దాం. ఒకసారి మనకి సౌండ్ క్వాలిటీ, ఇంకొకసారి మనకి కాల్ క్వాలిటీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ క్వాలిటీ గురించి చెప్పుకుంటే ఇందులో మనకి 13mm ఎలక్ట్రో డైనమిక్ డ్రైవర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో బేసికలీ మనం 13mm డ్రైవర్స్ కాబట్టి మంచి బేస్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైతే బేస్ లెవర్స్ ఎవరైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారో మంచి సౌండ్ కావాలని అటువంటి వాళ్ళైతే ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి నియర్ డిజైన్ అయితే వస్తుంది కాబట్టి మ్యాక్సిమానికి అవుటర్ నాయిస్ అనేది మనం డిటెక్ట్ చేసి మంచి ఆడియో క్వాలిటీ అయితే మనకి లోపల సౌండ్ అయితే బాగా వినిపిస్తుంది. అందులో నేను సాంగ్స్గా ప్లే చేసి విన్నాను. సో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు అనమాట. ఇందులో మనకి బేసికల్గా అయితే మనకి లోస్ ఉంటాయో లోస్ బాగున్నాయి, నెక్స్ట్ మనకి మిడ్స్ బాగున్నాయి, దాంతోపాటు బేస్ బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ట్రెబుల్స్, అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే హై ఇన్స్ట్రుమెంట్స్లో ప్లే చేస్తున్నప్పుడు ఇన్స్ట్రుమెంటల్ వాయిస్ అనేటువంటివి కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. అవి కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. బట్ మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఈ ప్రైస్ బడ్జెట్ వర్తి అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే ఇందులో మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే స్పీకర్ మనకి విడిగా అయితే ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా నాయిస్ లేని సిచ్యువేషన్స్లో మీరు కాల్స్ మాట్లాడినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళిన సిచ్యువేషన్స్లో మీరు ఒకవేళ కాల్స్ మాట్లాడుతున్నట్లయితే మీరు హెల్మెట్ కానీ లేదా మాస్క్ కానీ వేసుకొని లోపల మీరు ఇది కానీ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మీరు కాల్స్ అయితే మాడచ్చు అనమాట. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ అట్లా కాకుండా మీకు ఒకవేళ
ఇది బయట పెట్టేసి మీరు కానీ కాల్స్ మాట్లాడినట్టయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే మనం అయితే గమనించాం అనమాట. సో అది కాల్ క్వాలిటీ, బట్ యావరేజ్ అని చెప్పొచ్చు కాల్ క్వాలిటీ ఓవరాల్గా మీరు తీసుకున్నట్లయితే. నెక్స్ట్ మన లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే సో బేసికలీ మనకి ఈ నెక్ బ్యాండ్ నేను లేటెన్సీ అనేది కొన్ని గేమ్స్ ప్లే చేశాను, బట్ లేటెన్సీ అనేది నేనైతే అంత గమనించలేదు అనమాట. సో బేసికలీ మీకు ఇన్ కేస్ బెస్ట్ లేటెన్సీ కావాలనుకుంటే మీరు వైట్ ఇయర్ ఫోన్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఇటువంటి అయితే నేను సజెస్ట్ చేయను అనమాట. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సో బేసికలీ ఇందులో మనకి 380 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 72 hours వరకు అయితే ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే మనకి ఇంచుమించుగా 3 రోజులు అనమాట. సో బేసికలీ నెక్ బ్యాండ్స్ అనేవి మనకి బ్యాటరీ లెంత్ మీరు తీసుకున్నట్లయితే మనకి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు దీనిలో మనకి 2 బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి మనకి డబల్ బ్యాటరీ అనమాట. అంటే మనకి ఎక్కువ టైం కూడా దీనిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మినిమం ఎట్లేదన్నా మీకు 1.5 day 2 days అయితే మీరు దీని నుంచి అయితే మీరు బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మన ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఛార్జ్ ఎక్కడానికి మనకి 1 hour టైం అయితే పడుతుంది అనమాట. సో దీని యొక్క యూసేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ క్లైమ్ చేసిన 72 hours. నెక్స్ట్ మనకి మనం యూస్ చేసినట్లయితే అరౌండ్ ఒక 1 day తర్వాత అయితే మీరు దీని అయితే యూస్ చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ 72 hours ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా 70% వాళ్ళని మీరు పెట్టుకొని విన్నట్లయితే 70 hours వాళ్ళు చెప్పినట్టే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 10 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే దీనిలో వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బ్లూటూత్ 5.1 వర్షన్తో వస్తుంది. అండ్ దాంతోపాటు దీని ఒక ఆపరేటింగ్ రేంజ్ మీరు తీసుకుంటే 10 meters వరకు అయితే దీని మీకు ఆపరేటింగ్ రేంజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మివి కాలర్ ఫ్లాష్ ప్రో యొక్క ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో బేసికలీ మనకి దీనిలో ఎటువంటి యాప్స్ అయితే ఉండవు అనమాట. సో బేసికలీ టోటల్గా మనం ఏంటంటే ఈ బటన్స్ నెక్స్ట్ మనకి మల్టీ ఫంక్షన్ బటన్ ద్వారానే మనం కొన్ని ఫీచర్స్ అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. సో వాటిలో మేజర్గా మీరు తీసుకుంటే మీరు ఏదైనా సాంగ్ మీరు చూస్తున్నప్పుడు దాన్ని పాస్ చేయాలన్నా ప్లే చేయాలన్నా మీరు ఈ మల్టీ ఫంక్షన్ బటన్ని సింగిల్ టైం ట్యాప్ చేసినట్లయితే మీకు సాంగ్ ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు మళ్ళీ అదే ట్యాప్ చేసినట్లయితే మీకు సాంగ్ అనేది. అండ్ నెక్స్ట్ మీకు కింద తీసుకుంటే మనకి వాల్యూమ్ లాకర్స్ అయితే ఉన్నాయి. సో దీని ద్వారా మనం సౌండ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళాలనుకుంటే మీరు ప్లస్ బటన్ ఉంది కదా వాల్యూమ్ లాకర్స్, దాన్ని మీరు 2 seconds అట్లాగే హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రీవియస్ ట్రాక్ రావాలనుకుంటే మీరు మైనస్ బటన్ కదా, సో దాన్ని మీరు ఒకసారి అలాగే పట్టి హోల్డ్ చేసుకుంటే మీరు ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీరు గూగుల్ అసిస్టెంట్ని, నెక్స్ట్ మనకి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఫోన్ యూజర్ అయితే సిరీని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ మల్టీ ఫంక్షన్ బటన్ని ఒక 1 second మీరు అట్లాగే హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఫోన్స్ యూస్ చేస్తుంటే మీకు సిరీ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇవన్నమాట మనకి మివి కాలర్ ఫ్లాష్ ప్రోలో వచ్చిన ఫీచర్స్ అయితే. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంకోటి ఏంటంటే డ్యూయల్ కనెక్టివిటీ దీనిలో ఉందన్నమాట. సో అంటే డ్యూయల్ కనెక్టివిటీ ఏంటంటే మనం 2 phonesలో మనం దీని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను కనెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు. బేసికలీ ఇక్కడ చూడొచ్చు చాలా సింపుల్ అనమాట ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని కనెక్ట్ చేయాలంటే ఏదైతే ఫస్ట్ డివైస్లో మీరు కనెక్ట్ చేస్తుంటారు ఆల్రెడీ, సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఆన్ చేసి మీరు న్యూ డివైస్కి అయితే పేర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పేర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ దాంట్లో ఒకసారి బ్లూటూత్ ఆన్ చేసినట్లయితే 2 డివైస్లో కూడా మీకు ఏంటంటే ఈ యొక్క డివైస్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మీరు కాల్స్ కానీ నెక్స్ట్ మనకి సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు డ్యూయల్ కనెక్ట్ 2 phonesలో మీరు దాంట్లో కాల్స్ వచ్చిన దాంట్లో మాడచ్చు, దీంట్లో కాల్స్ వచ్చిన దీంట్లో మాడచ్చు. ఇలా డ్యూయల్ కనెక్టివిటీ కూడా వీళ్ళు మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్గా మనకి మివి కాలర్ ఫ్లాష్ ప్రో యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. సో ఓవరాల్గా 10కి నేను 8 అయితే రేటింగ్ ఇస్తాను అనమాట. సో ఎవరైనా మంచి బేస్తో కావాలి, నాకు మంచి 13mm డ్రైవర్స్, మంచి బేస్ సౌండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఎవరైతే బయట ట్రావెల్ చేస్తూ నేను కాల్స్ మాడాలనుకునే వాళ్ళు కూడా ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి విడిగా వస్తుంది కాబట్టి మీరు మాస్క్ వేసుకుంటే మీరు జస్ట్ లోపల పెట్టుకొని మీరు మాట్లాడడం మంచి క్లియర్ క్రిస్టల్ ఆడియో అయితే మీకు వినిపిస్తుంది. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో ఇదిగా సోల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఫ్రెండ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుపుతాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.